వెల్కమ్ టు ABN లీగల్. తమిళనాడు ప్రభుత్వం ప్రైవేట్ కార్మికులకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే ప్రైవేట్ కంపెనీల్లో కార్మికుల్లాగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళ పని గంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుతూ కూడా చట్ట సవరణ చేసింది. సో ఈ నేపథ్యంలో అసలు కంపెనీలో వర్క్ చేసేటువంటి కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు ఏమున్నాయి, కొత్తగా తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టం వల్ల కలిగేటువంటి మార్పులు ఏంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధు శర్మ గారు. ఒకసారి సార్తో మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఏంటి తమిళనాడు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏంటి, అసలు లేబర్కి సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి చెప్పండి. శ్రవణ్ గారు, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948కి చట్ట సవరణ చేసి సెక్షన్ 65A అనేటువంటి సెక్షన్ ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా కొంత మనం ఫ్యాక్టరీస్ యాక్ట్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు ఫ్యాక్టరీస్ యాక్ట్ భారతదేశంలో రావడానికి గల చరిత్రను తెలుసుకోవాలి. 1948లో ఫ్యాక్టరీస్ యాక్ట్ మనకి రావడం జరిగింది. దీనికి కావాల్సిన చరిత్రని మనం కొంత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అంతేనే ఉంది. మనకి ఇండియాలో భారతదేశంలో లేబర్ మూవ్మెంట్తో పాటు ఇండిపెండెన్స్, అంటే మనకి ఇండిపెండెన్స్ మూవ్మెంట్ జరిగింది కదా, స్వాతంత్ర పోరాటంతో పాటుగా అప్పట్లోనే మనకి లేబర్ మూవ్మెంట్స్ కూడా ఎక్కువ జరిగాయి మన భారతదేశంలో. లేబర్ మూవ్మెంట్స్ ఎందుకు జరిగాయి అంటే అప్పుడు ఉన్నటువంటి అంటే మనకి బ్రిటిషర్స్ కానీ అప్పుడు ఉన్నటువంటి క్యాపిటలిస్టిక్ మార్కెట్కి కానీ కార్మికుల్ని చాలా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. వర్క్మెన్ని చాలా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. పని గంటలు సరిగ్గా లేకపోవడం ఫస్ట్ పాయింట్, హైజెనిక్ కండిషన్స్ లేకపోవడం, వర్కింగ్ కండిషన్స్, ప్రాపర్ టాయిలెట్స్ లేకపోవడం, ఉమెన్కి రెస్ట్ తీసుకునే ఏరియాస్ లేకపోవడం, కనీసం వాళ్ళ పిల్లలు ఉంటే అక్కడ వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఒక క్రెంచెస్ కానీ ఇలాంటివి ఏమీ లేకపోవడం. అసలు అంతదాకా ఎందుకు, వాళ్ళకి ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీసే ఉండేవి కాదు. టాయిలెట్ పక్కన ఉంటే టాయిలెట్ పక్కనే డ్రింకింగ్ వాటర్ ఉండేది. ఆ డ్రింకింగ్ వాటర్ కూడా కనీసం ఒక మంచి వాటర్ అయి ఉండేది కాదు. ఇలాంటి కండిషన్స్ ఉండేవి అప్పుడు ఉన్న. ఎందుకంటే ఆ రోజుల్లో ఇండిపెండెంట్ మూవ్మెంట్ అప్పుడు మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ భారతదేశంలో. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వల్ల మాత్రమే కార్మికులు ఎక్కువ శాతం పనిచేయాల్సి వచ్చేది. సో వీళ్ళు ఎక్కువ అక్కడ వర్క్ చేయడం వల్ల ఈ హైజెనిక్ కండిషన్స్ లేకపోవడం వల్ల ఉద్యమాలు తలెత్తినాయి. మన భారతదేశంలో లేబర్ మూవ్మెంట్స్ చాలా స్టార్ట్ అయినాయి. ఆ లేబర్ మూవ్మెంట్స్తో భాగంగానే మనకి రకరకాల లేబర్ లెజిస్లేషన్స్ రావడం జరిగింది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అంటే కార్మికుల మధ్య ఎంప్లాయర్ మధ్య, అంటే ఉద్యోగం కల్పించే వాళ్ళ మధ్య విభేదాలు తలెత్తి ఎలా సెటిల్ చేసుకోవాలి. ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, పిఎఫ్లు కానీ, గ్రాట్యుటీలు కానీ, ఎంప్లాయీ కాంపన్సేషన్ యాక్ట్స్ కానీ, ఇన్సూరెన్స్ యాక్ట్లు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్లు కానీ, ఇవన్నీ లేబర్ మూవ్మెంట్స్ యొక్క సారూప్యత, అక్కడి నుంచి వచ్చిన అంశాలు మాత్రమే ఇవి. సో ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం తెచ్చింది ఏంటంటే 65A అనేటువంటి చట్ట సవరణ ఫ్యాక్టరీస్ యాక్ట్ చేయడం జరిగింది. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948కి ఈ చట్ట సవరణ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే దీని ఇంపాక్ట్ దేనిపైన ఉంటుందంటే సెక్షన్ 51 పైన ఉంటుంది, 52 పైన ఉంటుంది, 54 పైన ఉంటుంది, 56 పైన ఉంటుంది, అలాగే 59 పైన కూడా ఉంటుంది. ఈ సెక్షన్లన్నిటిపైన దీని ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఏంటి ఈ సెక్షన్స్ మీద ఎందుకు ఇంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే ఈ సెక్షన్స్ కలిపి, అంటే ఒక విధంగా చూద్దాం, కలగలిపి చూద్దాం, ఏం చెప్తున్నాయని చూద్దాము. అంటే ఆల్మోస్ట్ ఒక ఎంప్లాయీ 48 అవర్స్ వారంలో పనిచేయాలి అనేది ఒక క్లాజ్ ఇందులో 51లో కానీ 52లో కానీ చెప్పిన ఎంప్లాయీ 48 గంటలు పని గంటలు చేయాల్సి ఉంటుంది వారానికి అని చెప్పేసి ఒక క్లాజు, ప్లస్ వీక్లీ ఒక హాలిడే ఇవ్వాలనేది ఒక క్లాజు. దాని తర్వాత ఇంటర్వెల్స్ ఎలా ఇవ్వాలి, వీక్లీ హాలిడే ఇవ్వాలి, ఇంటర్వెల్స్ ఇవ్వాలి. ఇంటర్వెల్స్ ప్రతి 5 అవర్స్కి ఒక ఎంప్లాయీకి ఇంటర్వెల్ ఉండాలి. కంటిన్యూషన్ వర్క్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ పని గంటలు పని చేయలేరు. సో ఇంటర్వెల్స్ ఉండాలి. ఓటీ చేస్తే ఎన్ని గంటలు వర్క్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ వాళ్ళు పని దినాలు దాటి ఎక్స్ట్రాగా చేస్తే వాళ్ళకి ఓటీ పే చేయాల్సి ఉంటుంది. ఈ క్లాజెస్ అన్నీ ఇందులో పెట్టడం జరిగింది. ఫ్యాక్టరీస్ యాక్ట్ అప్పట్లో చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. అప్పట్లో ఏమయ్యేదంటే 12 గంటలు కాదు 16 గంటలు కూడా పని చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి వర్కర్స్ చేత. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్యాక్టరీస్ యాక్ట్ అప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ చాలా చర్చ జరిగింది కూడా, తమిళనాడు గవర్నమెంట్ ఎందుకు చేయాల్సి వస్తుంది ఇలాగని చర్చ వస్తే, తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ హబ్ అండి. తమిళనాడు బేసికల్గా ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తమిళనాడుకి ఎక్కువ. సో వాళ్ళు కూడా ఏం చేశారంటే 12 గంటలు ప్రతిరోజు ఏం పెట్టలేదు, 12 గంటలు 4 రోజులు మాత్రమే చేసేలాగా పెట్టారు. 48 గంటల పని దినాలని వాళ్ళు మార్చలే. 48 గంటల పని దినాలు కాదు, పని గంటలు, 48 గంటల పని గంటలని వాళ్ళు మార్చలేదు. సో కాకపోతే 4 రోజులు, అంటే ఎంప్లాయీ 4 రోజులు 12 గంటలు పనిచేయచ్చు ఆప్షనల్గా. దీన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే దే ఆర్ నాట్ మేకింగ్ ఇట్ మ్యాండేటరీ, కంపల్సరీ అని చెప్పట్లా. అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ కార్మిక సంఘాలతో డిస్కస్ చేసిన తర్వాత, వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే కార్మిక సంఘాలకి ఫ్యాక్టరీస్కి సమ్మతి అయ్యి అనుకున్న తర్వాత వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా ఎంప్లాయీస్కి కొన్ని సందర్భాల్లో వెసులుబాటు. ప్రొడక్షన్ ఒక్కొక్కసారి ఆల్ టైమ్ ప్రొడక్షన్ పెంచాల్సి వస్తుంది ఆల్ ఆఫ్ సడన్.
ఆల్ టైమ్ ప్రొడక్షన్ డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో ఎంప్లాయీస్ విల్లింగ్ ఉన్నారనుకోండి వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది ఏమవుతుందంటే ఫ్యాక్టరీ టు ఫ్యాక్టరీ అది ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. అన్ని ఫ్యాక్టరీలకి ఒకేలాంటి వెసులుబాటు అక్కర్లేదు, అన్ని ఫ్యాక్టరీలకి ఒకేలాంటి ప్రాసెస్ కూడా అక్కర్లేదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం వీఆర్ బికమింగ్ ఎకనామికల్లీ స్ట్రాంగ్ కంట్రీ, ఎకనామికల్గా చాలా ముందుకు వెళ్తున్నాము, స్ట్రాంగ్ అవుతున్నాము. ఈ సందర్భంలో కొంచెం మన లేబర్ లాస్కి కొంచెం అమెండ్మెంట్స్ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాకపోతే దీనివల్ల నాకు తెలిసినంత వరకు పెద్దగా ఇంపాక్ట్ పడే ప్రభావం అయితే ఏమీ లేదు. కార్మిక సంఘాలు 12 గంటలు చేయాల్సి వస్తే 4 రోజులు మాత్రమే పని చేయాల్సి వస్తుంది. వాళ్ళు అది కూడా కార్మిక సంఘాల యొక్క అనుమతి, వాళ్ళ సమ్మతితో మాత్రమే ఎంప్లాయర్ ఇంప్లిమెంట్ చేయాల్సిన నెసెసిటీ అక్కడ వస్తుంది అనమాట. ఈ ఫ్యాక్టరీల చట్టం ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినాయా? ఈ తమిళనాడు గవర్నమెంట్కి ఎలాంటి హక్కులు ఉన్నాయి సార్? చాలా అద్భుతమైన ప్రశ్న ఇది మీరు వేసింది ఇప్పుడు. ఎందుకంటే లేబర్ లాస్ మొత్తం మీరు పరికించంటే మొత్తం చూసినట్టయితే పూర్తిగా ఏదైనా ఎక్కడైనా చూడండి, ఎక్స్క్లూజివ్లీ మనం ఫ్యాక్టరీస్కి వద్దాము. దీని అధికారం ఏమంటారంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనే పదం వాడతారు. అప్రోప్రియేట్ గవర్నమెంట్ కెన్ అమెండ్ ది లెజిస్లేషన్స్, కెన్ పాస్ ద రూల్స్ రెగ్యులేషన్స్ అని అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనే పదం వాడతారు. అప్పుడు డౌట్ వస్తుంది, హూ ఈజ్ దిస్ అప్రోప్రియేట్ గవర్నమెంట్, ఎవరు అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనే అనుమానం వస్తుంది. అక్కడ మనకి ఈ లెజిస్లేషన్ అంటే ఈ చట్టంలో ఏం చెప్తారంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఐదర్ ఇట్ మే బి ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ మే బి ద స్టేట్ గవర్నమెంట్ అని చెప్తారు. వాళ్ళ చట్ట సవరణ చేసుకోవడానికి ఇద్దరికీ అధికారం ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ దానికి తగ్గట్టు చేసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ అధికారం ఉంది, చేసుకోవచ్చు, చట్ట సవరణ చేసుకోవచ్చు. వాళ్ళు బిల్ పెట్టారు, పాస్ అయింది కూడా. వాళ్ళు బిల్ పెట్టారు, ఆ బిల్ పాస్ అయింది, అది గవర్నమెంట్ ఆమోదం కోసం పంపుతున్నట్టున్నారు ఇంకా. ఓకే. సో అంటే కొన్ని ప్రతిపక్షాలు కూడా దీన్ని విమర్శిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఎలాంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఇప్పుడు ఇందులో ప్రతిపక్షాలు విమర్శించడం అనేది అది కొంచెం రాజకీయ పూరితమైంది. ఆబ్వియస్లీ ఎప్పుడైనా ప్రతిపక్షం గవర్నమెంట్ ఒక పని చేస్తున్నప్పుడే రాజకీయ పూరితమైన పని చేస్తుంది. ఇప్పుడు ఆయన స్టాలిన్ గారు కూడా చాలా ప్రజల నుంచి వచ్చిన మనిషేగా, ఎంతో చూసి ఉంటారు కదా, ఇందులో కూడా విషయాలు ఎంతో పరికించి చూసుంటారు. అయితే ఇందులో ఏంటంటే కాకపోతే దీన్ని ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదండి. ప్రతిపక్షాలు కూడా అనేది ఏంటంటే ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగం లేదు. ఒకవేళ ఎంప్లాయీస్ మీద దీన్ని రుద్దితే ప్రమాదం వాటిల్లే పరిస్థితుంది. ఎంప్లాయీస్ యొక్క ఆరోగ్యం ముఖ్యంగా, ఎంప్లాయీస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంప్లాయర్ పైనే ఉంటుంది. ఉద్యోగం ఇచ్చేవాడి పైనే బాధ్యత ఉంటుంది, ఉద్యోగిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎప్పుడైనా. సో వాళ్ళ మీద ఇంపాక్ట్ తీవ్రంగా చూపించేంత ఇదిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. కానీ చట్టం ఏం చెప్తుందంటే వీళ్ళు చేసింది కొత్తది, ఖచ్చితంగా ఇద్దరి మధ్య సయోధ్య ఉంటేనే, ఎంప్లాయీకి మధ్య దానిపైన ఒక అగ్రిమెంట్కి వస్తే మాత్రమే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. ఫోర్స్ఫుల్లీ దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ అండ్ దే ఆర్ నాట్ మేకింగ్ ఇట్ మ్యాండేటరీగా చేద్దాము, ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఏమాత్రం అందులో చెప్పడం లేదు. అయితే గత కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన జరిగినప్పుడు చాలా కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకించడం కూడా జరిగింది. సో ఎట్లా ఉంటుంది సార్ జనరల్గా అనేదండి, వాళ్ళు దాన్ని మ్యాండేటరీ అని చెప్పట్లేదండి. చట్టంలో ఎక్కడ అది మ్యాండేటరీ అని చెప్పడం లేదు. అయితే మీరు అది చేస్తే కనుక 48 పని గంటల్ని వాళ్ళు వారానికి దాటనివ్వడంలా, 48 పని గంటల విధానాన్ని వారానికి దాటనివ్వట్లా. ఒకవేళ 12 గంటల పని విధానం ఏదైనా ఫ్యాక్టరీలో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేయాలంటే 4 రోజులు మాత్రమే 12 గంటలు పెట్టాలి. 4 రోజులు మాత్రమే 12 గంటలు పెట్టాలి, మిగిలిన 3 రోజులు సెలవు దినాలుగా ప్రకటించాలి దానికి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫ్యాక్టరీల చట్టంలో మార్పులు చేయడం ద్వారా తమిళనాడు ప్రభుత్వం 10 గంటలు 8 గంటల నుంచి 12 గంటలకు పెంచినటువంటి సందర్భం కనిపిస్తుందని మధు శర్మ గారు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇదేమీ కంపల్సరీ కాదని, అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కార్మిక సంఘాల అనుమతితో మాత్రమే ఇదంతా కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా చట్టంలో చెప్పిందని మధు శర్మ గారు అయితే చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో లేబర్ లాస్లో కూడా కొన్ని మార్పులు జరిగితే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా ఆయన అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకృష్ణతో శ్రవణ్, ABN జ్యోతి, హైదరాబాద్.